వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం 23 నెలల చిన్నారిపై చిన్నాన్న దాష్టికం తిమ్మాపూర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కిషన్ రెడ్డి గోదావరి వరద ఉధృతికి కొట్టుకుపోయిన పుష్కర ఘాట్ రోడ్ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్న రైతులు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మార్పుకు శ్రీకారం చుట్టి 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు కేతన్పల్లి దామరగిద్ద మండల కేంద్రంలో గ్రామాలను పర్యవేక్షిస్తూ శ్రమదానం నిర్వహణ కార్యక్రమంలో ఎవరైనా సరే నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వేములవాడ పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ మంటప హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఆ గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉపాసన అనంతరం స్వామివారిని అనంత చతుర్థ రోజున అత్యంత ఉత్సాహంతో ఆ గణనాథుని నిమజ్జన కార్యక్రమం సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామ పంచాయతీలలో స్వచ్ఛ భారత్ 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండల పరిధిలోని పంచాయతీలో స్వచ్ఛ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లను శుభ్రం చేయడం, వీధి లైట్లు వేయించడం, మురికి కుంటలను పుడిపించడం, ప్రతి సమస్యను వీధి వీధికి తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ పనులు సాగిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్లు, సెక్రటరీలు, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో సర్పంచ్ పుష్పలత రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో అనేక పారిశుద్ధ్య అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. సర్పంచ్ పుష్పలత రమేష్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, వీధి లైట్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అభివృద్ధి పనులు 30 రోజుల ప్రణాళికలో భాగంగా చెప్పించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మంచి పథకము, మంచి స్కీము, ఇలాంటి స్కీమ్ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇటు స్కీములు మనకు 30 రోజుల ప్రణాళిక, ఇటు ప్రణాళికలో విద్యుత్తు, పారిశుద్ధము, తాగునీరు, ఎన్నో కార్యక్రమాలు నేటి రోజుల ఈ కార్యక్రమంలో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రజలతో శ్రమదానం కార్యక్రమంలో కూడా మహిళా సంఘాలు అన్నీ కూడా ఈరోజు పాల్గొన్నాయి. ఈ శ్రమదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కరెంటు 3D లైన్ మా గ్రామానికి లేకుండా ఎన్నో ఏళ్ళ నుంచి సమస్య ఉండే ఆ 3D లైన్ కోసం కూడా ఇలా వాళ్ళ ఎలక్ట్రిసిటీ బృందం మా గ్రామానికి రావడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఈ గారు, లైన్ ఇన్స్పెక్టర్ గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇటు గ్రామం అందరూ ప్రజల సహకారంతో మా గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా సర్పంచ్ పుష్పలత మేడం గారి వారి సలహా సూచనల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి గ్రామం, బంగారు తెలంగాణ, బంగారు చిక్కడపల్లి, స్వచ్ఛ చిక్కడపల్లిగా మార్చాలని మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణపురంలో 30 రోజుల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా రామకృష్ణపురం గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొత్తకోట ఎంపీపీ గుత్తా మౌనిక మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలోని పారిశుద్ధ్యం, వీధి లైట్లు, మరుగుదొడ్లు, కంప చెట్లను తొలగించడం, మొక్కలు నాటడం, అంగన్వాడీ కేంద్రంలోని ప్లాస్టిక్ నియంత్రణ గురించి గ్రామాలలో చేపట్టిన 30 రోజుల కార్యాచరణలో అభివృద్ధి, గౌరవ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక కార్యాచరణ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీపీ కోఆప్షన్ సభ్యుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేస్తాం. మరి ఈ యొక్క కార్యక్రమాలలో అందరూ కూడా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు, పారిశుద్ధ్యం అయితే చాలా మటుకు ఈ 30 రోజులలో పరిష్కారం అవుతుంది. ఇంకా కూడా మేము చాలా కృషి చేస్తాము. గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని కూడా అన్నీ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు గౌరవ సీఎం గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పీరీల పండుగ సందర్భంగా ఊరి ప్రజలు ఒక్కొక్క కూడలిలో చేరుకుని అస్సాయిద్దుల ఆటలు ఆడుచూ సంతోషంగా జరుపుకున్నారు. పీరీలు ట్రాక్టర్లో పెట్టి ఊరంతా ఊరేగించారు. పలువురు వేషాలు వేసి గ్రామస్తులను సంతోషింపజేశారు.
నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్దాపూర్ గ్రామంలో జెడ్పీటీసీ హరిదాస్ ఆధ్వర్యంలో గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రణాళిక అన్నారు. ఈ పథకం ద్వారా ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని పనులు చకచక అవుతున్నాయని అన్నారు. ఈ రోజు 13వ తారీఖు నాడు వర్ణి జెడ్పీటీసీ హరిదాస్ గారు ఈ రోజు సిద్దాపూర్ గ్రామం నెల రోజు ప్రణాళికను శుభ్రత చేయటానికి ఈరోజు జస్రద్ కలియాబాయి సర్పంచ్ గారు ఆహ్వానం ఇస్తే శుభ్రత కోసము ఈరోజు మొత్తము సిద్దాపూర్ గ్రామంలో ఉండి గల్లీ గల్లీ రోడ్ ఏమట తిరుగుకుంటూ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నాము. అందరూ కలిసి తండా మన గ్రామస్తులు అందరు కలిసి రోజున ప్రణాళిక శుభ్రత చెయ్యాలని బాగా ఘనంగా చేసుకుంటే మన ఊరు మన లెక్క వాడవాడకు తిరిగి గల్లీ గల్లీకి వాడవాడికి తిరిగి రోజున శుభ్రత చేసుకోవాలని ఇంటింటి తిరిగి మేము ఈరోజు బాగా శుభ్రత చేసుకుంటున్నాము. ఈ రోజు నుంచి సిద్దాపూర్ గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు కానీ దోమల రవాణా లేకుండా రోజుకు బాగా బ్లీచింగ్ పౌడర్ కానీ ఇవన్నీ బాగా వాడుకుంటూ చేస్తారని అందరికీ ఇంటింటి తిరుగుతూ చెప్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి నడుస్తుంది. మీరు ఒక మాట చెప్తారు, చెప్పండి. సిద్దాపూర్ గ్రామంలో కలియాబాయి దశరథ్ గారి సర్పంచ్ అంటే మేము రోడ్లు డ్రైన్లు అన్ని మంచి చేసుకుంటాం. గిమ్సింగ్ బోర్డులు దోమల రాకుండా మంచి చేసుకుంటాం. థ్యాంక్స్. అన్ని గ్రామస్తులు మంచి చేసుకున్నాలి అని కోరుకుంటున్నాను. ఇంటికి ఇంటికి చెత్తకుండి వాడి అన్ని జాగ్రత్త చేయాలా అనుకుంటా మేము కోరుతున్నాం. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లిలోని సమతా నగర్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో చిన్నారులు డాన్సులు చేసి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రతి ఏటా జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఉత్సవాలు జాతర కార్యక్రమాలు ఈ సంవత్సరం సక్రమంగా జరగలేదని దూర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదనకు గురి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగడి బజార్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి కళాకారుల బృందం వచ్చి తమ కళా నైపుణ్యాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింప చేస్తారని అనేక మంది ప్రజలు వస్తుంటారని, అయితే ఈ సంవత్సరం మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కళా బృందం రాకపోవడంతో స్టేజ్ వెలవెలబోయిందని ఈ కార్యక్రమానికి లక్షల మంది జనం తరలి వస్తారు. ఇది ఉండగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమం జరగకపోవడంతో పోచారం రాకపోవడంతో అనేక మంది ప్రజలు నిరాశ చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యస్మిన్ బాషా, ఎంపీడీఓ చిరంజీవి, తహసీల్దార్ శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యస్మిన్ బాషా మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 30 రోజుల పచ్చిదనం పరిశుభ్రత కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, మండల విద్యాధికారి మంకు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘానికి అధ్యక్షుడు ఆయన కొంచెం కూర్చోబెట్టి ఆయన చాలా గొడవ అయిపోయి ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి పోయి మేము అటాక్ చేస్తామనే దశకు వచ్చింది. ఆయన పిలిపించి కొంచెం నోటీస్ ఇచ్చి కొంచెం సాల్వ్ అవుతుంది సర్పంచ్ గారు మందులు ఉన్నాయి అంటే దానికి 2-3 పరిష్కారాలు ఉంటాయి. ఫస్ట్ ఈజ్ మనమే కాల్వ ఈ నాళాల్లో దానిలో అన్నం వేస్తాం కదా, దానికి అవి వస్తాయి. సో అవి ఫస్ట్ ఆపేస్తే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ సిరిసిల్ల టౌన్లో కూడా ఇలాగే చేసాం. తర్వాత వాళ్ళకి వేరే దగ్గర రీహాబిలిటేషన్ చూపించాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సులభ్ ఇంటర్నేషనల్ కార్మికులు భారత ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలని అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ హాజరై చౌరస్తాలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్, మనోజ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రమీల మరియు డాక్టర్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో మినీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్ తో పాటు జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ్ రాఘవరెడ్డి. కేసీఆర్ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని పరిశీలించి అనంతరం మెడికల్ క్యాంప్ లో పాల్గొని మందులు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్ నాగన్పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక కొనసాగుతుందా అనేది పలువురికి అనుమానాలు రేకెత్తిస్తుంది. గ్రామంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉందని, రోడ్లపైనే పశువులను కట్టేయడం, నీటి ట్యాంకర్లు అపరిశుభ్రంగా ఉండడం, రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడం, పిచ్చి మొక్కలు తీవ్రంగా ఉండడం, అధికారులు పాలకులు మాత్రం ఇళ్లలో ఉంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప గ్రామ అభివృద్ధి పట్ల మౌలిక సౌకర్యాలు కల్పించడం పట్ల పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పాలకులు గ్రామ ప్రణాళికపై దృష్టి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నం అవ్వాలని పలువురు కోరుతున్నారు. లేదు గ్రామ సభలో కూడా నిన్న కూడా పనులు గుర్తించినాం. ఈ పనులు ఈ 30 days లో గుర్తించిన తర్వాత మీరు ఎంట్రీ చేసుకుంటారు. ఏమైనా రాసుకున్నారా? ఫలానా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది, ఇది వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఎవరికి పర్సనల్ ప్రాబ్లం ఏం లేదు. మొత్తం రోడ్స్ అండ్ మొత్తం రోడ్స్ ఏదైతే గడ్డి మందు అది కొట్టమని అడిగారు. ఈ మొత్తం ఆల్రెడీ క్లీన్ ఉంది. ఉన్న క్లీన్ ఇంకొద్దిగా నీట్గా అందరూ శ్రమదానం చేసినాం కొంత 3-4 days నుంచి. నిన్న గ్రామ సభ మీరు ఉప సర్పంచ్ హస్బెండ్ మేడం సర్పంచ్ మేడం మీరు చెప్పండి. వీళ్ళ మాటలతో అయితే మేము తీసుకోలేము. మీరు చెప్పండి మీరు ఏమేమి కనుక్కున్నారో ఏంటి. యాక్చువల్గా ఇది 6 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 6th రోజు గ్రామసభ, నెక్స్ట్ 7th రోజు మళ్ళీ గ్రామసభ కండక్ట్ చేసి మన స్టాండర్డ్ కమిటీస్, కోఆప్షన్ కమిటీస్ ఫామ్ చేసాం. అది నేమ్స్ అయిపోయింది. 8th నుంచి 4 రోజులు ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్, ఊర్ల సమస్యలు. దాంట్లో మేము నాగన్పల్లిలో సైడ్ డ్రైన్స్ క్లీనింగ్, ఈ హరితహారం మొక్కలు పెట్టడమే క్లీనింగ్, మళ్ళీ ఇదంతా వాటర్ ట్యాంక్స్, అంగన్వాడీస్, డంపింగ్ యార్డ్ క్లీనింగ్ అయింది. 8th రోజు డంపింగ్ యార్డ్ క్లీనింగ్ అయింది రోడ్డుకి. నెక్స్ట్ వాటర్ ట్యాంక్స్, అంగన్వాడీస్, ఇక్కడ మన కమ్యూనిటీ హాల్ ఉంది అక్కడ శ్రమదానం చేస్తున్నారు, క్లీన్ అయింది. ప్రైమరీ స్కూల్ దగ్గర అది జరిగింది. నెక్స్ట్ నిన్న గ్రామసభ అయింది. బడ్జెట్ ఇప్పుడు అదే బడ్జెట్ చేస్తున్నాము. ఇంకా క్వార్టర్స్ కాలనీలో వెళ్ళాము. అక్కడ డ్రైన్స్ క్లీన్ లేదు అంటే ఈ 4 daysలో భాగంగా లేబర్స్ పెట్టి దించాం. అది రేపటి ప్రోగ్రామ్. గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్లోని ఆయన ఇంటికి రావడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, రక్తపోటు రావడంతో విశ్రాంతి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు ఆందోళన చెందినందుకు నన్ను క్షమించాలని పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అన్నారు. నేను స్పష్టంగా నిన్నటి నుంచి అన్ని ఛానళ్లకు, ప్రింట్ మీడియాకు చెప్తా ఉన్నాను, నేను అజ్ఞాతవాసానికి వెళ్ళలేదు. నా ఆరోగ్యం ఎలాంటి పార్టీకి, కేసీఆర్కు ఎక్కడ కూడా మీరు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయొద్దు. 100% మనకు మంత్రి పదవి వస్తేనే ఆశించినాం. మంత్రి పదవి కావాలని చెప్పి పార్టీ అధిష్టాన్ని కోరుకున్నాం. మరి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, ఎక్కడ మత్తలేని వ్యక్తిగా నాకు కావాలని అడిగినాం. అధిష్టానం మిగతా వాళ్ళకి పదవి రాకుండా చేశారా దానిపైన మీ అభిప్రాయం? పదవి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు అడ్డుపడలేదు. ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ గారు వినేవారు కూడా కాదు. రాయలసీమలోని రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు, ఆళ్లగడ్డ, నంద్యాలలో రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని వైష్ణవి కాలేజ్ నుండి సోమప్ప కూడలి వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సోమప్ప కూడలిలో రాస్తా రోకో నిర్వహించారు. ర్యాలీలో పలు విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధానితో పాటు హైకోర్టు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. విద్యార్థులు ఆందోళనతో సోమప్ప కూడలిలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అన్ని సంఘాల నాయకులు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డికి వినతి పత్రం అందజేయడంతో ఆయన మాట్లాడుతూ మన రాయలసీమకు ఎలాంటి కొరత రాకుండా సీఎంతో మాట్లాడతానని అన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి సంఘ వ్యవస్థాపకుడు రామకృష్ణ, రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాజు నాయుడు, గిరిజన విద్యార్థి జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్, జిల్లా విద్యార్థి సంఘ యూత్ నాయకుడు రియాజ్ పాల్గొనడం జరిగింది. ఏర్పాటు చేయాలి, హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో గత 10 రోజుల నుంచి కర్నూలు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఎందుకోసమంటే ఈరోజు మేము కొత్తగా రాజధాని అడగడం లేదు. గతంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి మేము విడిపోయేటప్పుడు
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఖచ్చితంగా శ్రీబాబు ఒప్పందం రాస్తున్నారు. ఆ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని పెట్టాలి, అదేవిధంగా హైకోర్టు ఒకటి పెట్టాలన్నారు. కానీ గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మా రాజధాని మాకు ఇవ్వాలి. అందుకోసం అని చెప్పేసి కొత్త కోరిక కాదు, పాత డిమాండే. ఈ పాత డిమాండే మేము అడుగుతున్నాం, న్యాయం డిమాండ్. మొన్న అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఒక మంత్రి రాజధాని ప్రాంతము అమరావతి అనుకూలం లేదు, దీన్ని మార్చే ఆలోచన అని చెప్పినారు. దాన్ని సంతోషించదగ్గం. ఖచ్చితంగా మారుస్తే గిన కర్నూలులోనే రాజధాని పెట్టాలి, మా హైకోర్టు మా కర్నూలులోనే పెట్టాలి అనే డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు నేటికి ఉధృతమవుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కృష్ణరెడ్డి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. అవసరమైతే ఈ యొక్క ఉద్యమాన్ని చలో సెక్రటరియట్ అదేవిధంగా చలో పులివెందుల కార్యక్రమాన్ని పిలిపిస్తాం. ఖచ్చితంగా ఇప్పటికే తక్షణమే వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్ గారు స్పందించి దీనిపైన స్పష్టమైన ప్రకటన ఇచ్చి కర్నూలు రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుని తెలియజేస్తున్నాను. నా పేరు రాష్ట్ర అధ్యక్షుడు. మమ్మల్ని కలుసుకోవడం జరిగింది. కలిసి వారి యొక్క డిమాండ్ని మా ముందు పెట్టారు. ఈ డిమాండ్ ఏంటంటే రాజధాని కానీ లేకపోతే హైకోర్టు కానీ ఖచ్చితంగా మా రాయలసీమకు రావాలి, మా కర్నూలు జిల్లాకు రావాలి అని చెప్పేసి మా విద్యార్థి సంఘం చేసే నాయకులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా మేము తెలియజేసాం, మరోసారి అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి నష్టపోయాం. కర్నూలు రాజధానిగా ఆ రోజు మేము త్యాగం చేస్తే హైదరాబాద్కి రాజధాని తరలిపోయింది. మొన్న కూడా అవకాశం ఉన్నా సరే గత ప్రభుత్వం ఒక చర్య అనుకూలమైన ప్రదేశం కాదని తెలిసినా సరే కేవలం కొన్ని కులాలని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లేసి అమరావతిలో అక్కడ ఇష్టం లేకపోయినా సరే అన్యాయంగా 55,000 ఎకరాలని రైతుల దగ్గర నుంచి లాక్కొని అమరావతి రాజధాని నిర్మించడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు, అమరావతికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది అనువైన ప్రదేశం కాదని. అక్కడ వెళ్తే అక్కడ ఇప్పుడు దాకా శాశ్వతమైన భవనాలు కూడా ఏమి నిర్మించలేదు. మొన్న బొత్స గారు కూడా మంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు, రాజధానికి ఏ పరిస్థితుల్లో కూడా ఇది అనుకూలమైన ప్రదేశం కాదు అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఇది కోరుకుంటున్నాం. ఒకవేళ రాజధాని తరలింపు లేకపోతే ఖచ్చితంగా మాకు హైకోర్టు అన్న ఇచ్చి తీరాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారిని కోరుతున్నాము. ఖచ్చితంగా ఒకవేళ అమరావతిని తరలించే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అంటే మాత్రం మేము కూడా ఇస్తాము. ముఖ్యమంత్రి గారికి ఒక విన్నవించుకుంటాము. ఖచ్చితంగా రాజధాని ఒకవేళ తరలిస్తే మాత్రం మా కర్నూలుకి న్యాయం చేయాలి, ఖచ్చితంగా రాజధాని కర్నూలుకి రావాలని చెప్పేసి మా సూచన. విజయవంతంగా ముంబై, ఢిల్లీ నగరాలలో 5 విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తమ ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబోతోంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలో సృజనాత్మకత ప్రతిభను గుర్తించి గౌరవించనున్నారు. देश एक है, सिनेमा इंडस्ट्री अनेक है, तो अनेक इंडस्ट्री में सिनेमा दो मेरा साउथ भी एक है. साउथ के कलाकार केवल साउथ के लिए नहीं है, पूरे देश के लिए काम कर सकते हैं. सोशल मीडिया पे अगर आप कहीं भी सर्च करेंगे उनके नाम के आगे इंडियन एक्टर है. हम कोई भी अवार्ड या कहीं भी हम करते थे या अभी हम बॉम्बे में कर रहे हैं, लेकिन हमें एहसास मीडिया द्वारा, सिनेमा के दर्शक द्वारा हमारे सोशल अकाउंट पे हुआ कि साउथ में भी अवार्ड होना चाहिए और साउथ बिगर देन बॉलीवुड. और अभी इसके पहले भी मैंने स्पीच दिया कि दादा साहब फाल्के की टीम Indian artist regardless of any language. Tamil is also mine, Telugu is also mine, Kannada is also mine, Malayalam is also mine, Marathi is also mine. And I speak all these languages. मैं आपको बताना चाहूँगा, I perform in Tamil, I perform in Telugu because I want to dub in my own voice, because I like to register my voice in the hearts of the audience. This is how much I love working there. Okay. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం. 23 నెలల చిన్నారిపై చిన్నాన్న దాష్టికం. తిమ్మాపూర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి వరద ఉధృతికి కొట్టుకుపోయిన పుష్కర ఘాట్ రోడ్. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్న రైతులు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.